రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తో పాటు కేఎల్ రాహుల్ ప్రస్తుతం పంజాబ్ కు కెప్టెన్సీ ఆప్షన్స్ లలో బెస్ట్ ఆప్షన్ గా అయితే ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఒకరినైతే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో ఢిల్లీకి రికీ పాంటింగ్ పనిచేసినప్పుడు రిషబ్ పంత్ మంచి ర్యాప్ ఉంది, అతనితో బాగా సాన్నిహిత్యం అయితే ఉంది. అయితే అతను మెగావేలంలోకి వస్తుండడంతో పంజాబ్ కింగ్స్ రిషబ్ పంత్ పైన బాగానే కన్వేసింది. దీనికి గల కారణం లేకపోలేదు, పంజాబ్ వద్ద మిగతా అన్ని టీంలతో పోల్చినప్పుడు భారీగా పరిశ్రమ అయితే ఉంది. ప్రస్తుతం పంజాబ్ వద్ద 110 కోట్ల పరిశ్రమ అయితే ఉండడంతో అతన్ని కొనుగోలు చేయడానికి ఎంతకైనా వెనక అడగకపోవచ్చు. దానికి కారణం రికీ పాంటింగ్ తో అతనికి ఉన్న సాన్నిధ్యం సంబంధం కారణంగా సో అతన్ని తీసుకోవడానికి పంజాబ్ కింగ్స్ బాగానే ప్లాన్స్ అయితే వేస్తుంది. సో అతను వచ్చినట్లయితే టీం ని కూడా రీబిల్డ్ చేసి మళ్ళీ ఒక టైటిల్ కొట్టే విధంగా టీం ని తయారు చేయవచ్చు. రికీ పాంటింగ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సంగతి తెలిసిందే. సో చూద్దాం, రిషబ్ పంత్ దాదాపుగా పంజాబ్ లోకి వెళ్ళబోతున్నట్టయితే వార్తలు వస్తున్నాయి.